బైబిల్లో కీర్తనలు 28వ అధ్యాయం 2వ వచనంలో భక్తుడు ప్రార్థిస్తూ, నేను నీకు మొరపెట్టినప్పుడు, నీ పరిశుద్ధాలయం వైపునకు నా చేతులు ఎత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము అని అంటాడు. నమ్ముతారా? దేవా, నా వల్ల కాదు అని మిమ్మల్ని మీరు తగ్గించుకొని చేతులెత్తి ప్రార్థిస్తే ప్రభు తన చేతులు చాపి మీ చేతులను పట్టుకుని మీకు బలాన్ని అనుగ్రహిస్తాడు. ఈరోజు సమాధానం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే వినండి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్యదానంతో ప్రారంభిద్దామా? దేవుడు ఒక్కొక్కసారి మన ప్రార్థనలకు జవాబు ఇవ్వడు. బహుశా దీనికి కారణం మన అవిధేయత జీవితం కావచ్చు. అలాంటి సందర్భాల్లో మనం చేయాల్సిన పని ఆయన సన్నిధిలో మన అతిక్రమాలను ఒప్పుకొని విడిచిపెట్టడం. అంతేకాని ప్రభు ప్రార్థన వినడం లేదని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం కాదు. ఎందుకంటే బైబిల్లో మొదటి సమూయేలు 28వ అధ్యాయం 6-7 వచనాల్లో ఇలానే సౌలు చేశాడు. దేవుడు జవాబు ఇవ్వడం లేదని కర్ణపిశాచి గల దాని వద్దకు పోయాడు. మీకు తెలుసా, ఆ పిశాచి నువ్వు రేపు తప్పక చేస్తావు అని చెప్పింది. అంతే. ఆ తర్వాత 30వ అధ్యాయంలో చూస్తే ఫిలిస్తీయులు బాణం వేయగానే చనిపోతాను అనుకున్నాడు. తన కత్తిపై తానే పడి చనిపోదాం అనుకున్నాడు. చివరికి 2వ సమూయేలు 1వ అధ్యాయంలో తెలుస్తుంది, అయినా చవను సౌలు ఒక అమాలేకుని పిలిచి మరీ తనను చంపేయమని కోరి చంపించుకున్నాడు. అయ్యో, ఎంత అవివేకం! అవును, దేవుడు అవకాశాలు ఇచ్చిన సౌలు ఆ పిశాచి మాట విని చావుని కొని తెచ్చుకున్నాడు. ఈరోజు మీరు కూడా అలాగే ఉన్నారా? అయితే జాగ్రత్తగా ఉండండి. మొదట మీ పాపాలను ప్రభువు వద్ద క్షమాపణ కోరి విడిచిపెట్టండి. దయగల ప్రభు క్షమిస్తాడు, విడిపిస్తాడు, రక్షిస్తాడు. అంతేనా? మిమ్మల్ని ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చుతాడు. అట్టి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేయనుగాక. నిత్యం ఘనత మహిమ ప్రభావములు యేసుక్రీస్తు నామానికే కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.